నిప్పురవ్వ. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. నేటి వాక్యం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేనోసారి లండన్లోని చారింగ్ క్రాస్ రోడ్లో ఉన్న పాత పుస్తకాల దుకాణాలు దర్శిస్తూ వెళ్ళాను. అక్కడ ఓ క్లార్క్తో నేను ఊహించినన్ని పుస్తక దుకాణాలు లేవని అన్నాను. అతడు దానికో కారణం ఉంది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో తగులబెట్టే బాంబులు వచ్చి పడ్డాయి. ఆ మంటలు ఎంత లేదన్నా 10 లక్షల పుస్తకాలను దగ్ధం చేశాయి అన్నాడు. మరో సందర్భంలో నా భార్య స్నేహితుడు ఒకతను నా భార్యను నన్ను కాలిఫోర్నియాలోని అందమైన అడవుల గుండా తీసుకెళ్తున్నప్పుడు అంతా తగలబడిపోయి అసహ్యంగా ఉన్న ఓ చోటుకు వచ్చాం. ప్రకృతి మొహం మీద కాలిన మచ్చ పడడమే గాక లక్షల డాలర్ల విలువ చేసే కలప తుడిచివేయబడింది. నల్లబారిన ఆ ప్రాంతాన్ని దాటుతుండగా నా స్నేహితుడు ఎవరో సిగరెట్ వెలిగించారు అని అన్నాడు. విపరీత కాంక్షతో ఓ చిన్న నిప్పురవ్వ ప్రారంభం కావచ్చు, కానీ అది ఓ పట్టణాన్ని నాశనం చేయగలిగేటంత పెద్దదిగా మారొచ్చు. మన మాటలు కూడా నిప్పు రాజబెట్టవచ్చు. కొన్ని సంఘాల్లో వారి నాలుకలను అదుపు చేసుకోలేని సభ్యులు, అధికారులు ఉంటారు. ఫలితంగా జరిగేది నాశనం. కానీ వారు వేరే చోటుకు వెళ్ళినప్పుడు, వారి స్థానంలో వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో చక్కని సామరస్యం నెలకొంటుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడు మీరు చివరిసారిగా తీవ్రమైన మీ మాటల అగ్నిని రగులజేశారు? దాన్ని మొదలు పెట్టించిన విషయమేమిటి? దాని ఫలితాలేంటి? ఆమెన్.